శాసనమండలిలో గవర్నర్ ప్రసంగంపై గందరగోళం నెలకొంది. అసెంబ్లీ సాక్షిగా గవర్నర్తో అబద్ధాలు చెప్పించారని వైఎస్ఆర్సీపీ సభ్యులు మండిపడ్డారు. నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. ఏటా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని ఆరోపించారు. విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ సభ్యులు. దయచేసి ఇప్పుడున్న సందర్భం ఏంటంటే ఇంగ్లీష్ వెర్షన్కి తెలుగు వెర్షన్కి సమ్ డిఫరెన్స్ ఉంది. భాషల్లోనూ భావనలోనూ తేడా ఉంది. అది వాస్తవం, అది కాదనడానికి లేదు. కాబట్టి ఆ జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటాము. కానీ వారు చెప్తుంది ఏంటంటే ఫ్యూచర్లో వస్తాయి 4 లక్షల ఉద్యోగాలు కల్పించాము. మీరు ఫ్యూచర్లో వస్తాయనేది మీరు మీ తాలూకా భావం, మీ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం. అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో కాంట్రవర్సీ. ఏదైతే గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్న ఇంగ్లీష్ వెర్షన్కి తెలుగు వెర్షన్కి సమ్ డిఫరెన్స్ ఉన్నది ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. దాని ప్రకారము 4 లక్షల ఉద్యోగాలు కల్పించబడిందని తెలుగులో వచ్చింది. మా గౌరవ మంత్రి గారు చెప్తుంది ఏంటంటే కాదు బాబు, ఇగో అమ్మా నువ్వు నీకు మనం వాడికి భాష మనం రోజు మాట్లాడుకుంటాము. నేను మీతో కాంట్రవర్సీకి రావట్లేదు. చదువు 4 లక్షల మందికి ఒక విషయం అధ్యక్ష 4 లక్షల మందికి అవకాశాలు కల్పించబడినది. కల్పించబడిందంటే అర్థమేంటి? అవకాశం అంటే కల్పించబడింది అంటే కూర్చోండి, మాట్లాడతాను, కూర్చోండి, మాట్లాడతాను. దయచేసి ఇక్కడ కాంట్రవర్సీ అది. కానీ ఇప్పుడు మంత్రి గారు చెప్తుంది ఏంటి? గౌరవ మంత్రి గారు ఫ్యూచర్ లో వస్తాయి అవకాశాలకి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి చెప్పారు. అది చెప్పండి. మా మాట్లాడతారు. లేదు మాకు అవసరం లేదు అని అంటే అదొక వేరే విషయం. ఇప్పుడు మీరే చెప్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల గురించే మేము ఉన్నామని. రాష్ట్ర ప్రయోజనం, ఆ రాష్ట్ర ప్రయోజనాల్లో భాగంగానే ఈ రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ఈ అంశాలు చేయమని చెప్తుంది మా సభ్యురాలు. ఆ ప్రయోజనాలు తీసుకోమనే చెప్తుందే మా సభ్యురాలు. అంతకంటే ఇంకో ఉద్దేశం లేదు. మీరు చెప్తున్నారు ఏమని? అప్రస్తుతంగా సభలో లేని వ్యక్తులను వచ్చి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఆయన తీసుకున్నారు. మరి అంతకుముందు ప్రభుత్వంలో 2004 నుంచి 2014 నుంచి 19లో ఉన్నప్పుడు ఏంటి మరి ప్రత్యేక పాలన తీసుకుని ప్రత్యేక ప్యాకేజీకి వచ్చి మీరు వచ్చి అయిపోలేదు, అంత మొత్తం అయిపోలేదు. ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాలు కనిపించలేదా? ప్రత్యేక ప్యాకేజీ రావాలనే విషయం వారికి తెలియదా? ఎందుకు చేశారు అది? ఎందుకు చేశారు? అప్పుడున్న సందర్భం బట్టి ఆ కార్యక్రమాన్ని లేకపోతే ఈ కర్మ ఎందుకు ఈ రాష్ట్రానికి కర్మ ఎందుకు వచ్చింది? ఎందుకు ఇది వచ్చింది ఆలోచించాలి. కాబట్టి దయచేసి సమయం పాటించి సభ్యులు మాట్లాడుతుందేంటి? తర్వాత మీరు దానికి మీరు రిప్లై చెప్తారు. చెప్పండి. మీ రిప్లైలో మీ ఇష్టం. ఏం చెప్తారో చెప్పండి. మేము వింటాం ఇక్కడ కూర్చొని. చెప్పండి. మీరు ఇంటర్ప్రిటేషన్ చేయడం, గౌరవ మంత్రి మాట్లాడడం అది సంబంధించిన దయచేసి కొంచెం కోపపట్టండి. మీరే కదా రిప్లై చెప్తారని అనౌన్స్ చేశారు. రిప్లై మీరే చెప్తారు. చెప్పండి, తప్పేముంది? గవర్నర్ గారి ప్రసంగం విరుద్ధంగా ఉంది అధ్యక్ష. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగంలో పూర్తిగా అవాస్తవాలు, అసత్యాలు ఉన్నాయి అధ్యక్ష. బహుశా గవర్నర్ గారు కూడా ఆ ప్రసంగం చూసి ఇలాంటి అవాస్తవాలు చదవాల్సి వస్తుందని మనసులో బాధపడి ఉంటారని అనుకుంటున్నాను అధ్యక్ష. ప్రతిరోజు అధికార పార్టీకి చెందిన నాయకులు బయట ఎలాంటి అవాస్తవాలు మాట్లాడతారో అవే ఆ ప్రసంగంలో రాసివ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే గవర్నర్ గారి ప్రసంగంలో కూడా అధికార పార్టీ తమ రాజకీయ ప్రసంగంగా మార్చుకోవడం నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష. వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉందని ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో జరుగుతున్న మోసపూరిత పాలనకు గవర్నర్ గారి ప్రసంగానికి అస్సలు పొంతం లేదు అధ్యక్ష. ప్రసంగంలో ఎక్కడ చూసినా కూడా అధ్యక్ష గొప్పలు చెప్పుకుంటూ ఈ ప్రభుత్వం డప్పులు కొట్టుకుంటూ ఉన్న పరిస్థితి కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు మాత్రం తమ చెప్పులతో తాము కొట్టుకుంటున్నారు అధ్యక్ష. కూటమికి ఓటేసినందుకు అయితే అసలు ప్రజలు ఆ ఓటేసిన చేతులతో బూట్తో కొట్టుకుంటూ ఉండే పరిస్థితి అధ్యక్ష. 9 నెలల పాలన ఎలా ఉందంటే అప్పులు తెప్పలు అని చెప్పొచ్చు అధ్యక్ష. ఎందుకంటే ఈ రాష్ట్రానికి అప్పులు వచ్చాయి, ప్రజలేమో తెప్పలు పడుతూ ఉండే పరిస్థితి 9 నెలల్లో ఉంది అధ్యక్ష. అలాగే తీసుకుంటే రైతులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల వాళ్ళ జీవితాలు కూడా తలక్రిందులు అయిపోయాయి అధ్యక్ష. అంటే సూపర్ 6 పథకాలు ఎగ్గొట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష.
చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా 9 నెలల్లో 1,00,000 కోట్ల పైగా అప్పులు చేయడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి వాళ్ళ సూపర్ సిక్స్లో పెట్టేసి అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. ఈ సంవత్సరం దాదాపు 9 నెలలు 10 నెలలు అయిపోయింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చి 20 లక్షల్లో దాదాపు 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ అధ్యక్ష. ఫస్ట్ ఇయర్ లో ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాన పోలేదు అధ్యక్ష. ఒక్క నోటిఫికేషన్ లేదు అధ్యక్ష. ఇప్పటికీ రాబోయే ఇస్తామని చెప్తున్నారు కానీ ఈ 10 నెలల్లో జరిగింది లేదు అధ్యక్ష. ఇంకొకటి, నిరుద్యోగులకు మొత్తానికి 3,000 రూపాయలు భృతి ఇస్తామని చెప్పారు అధ్యక్ష. నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదు అధ్యక్ష. అక్కడ అసలు ఈ గవర్నర్ ప్రసంగంలో నిరుద్యోగ భృతి ప్రసంగమే లేదు, ఉండదు. ఎందుకంటే వాళ్ళు హామీలు అమలు చేసే ఆలోచనలు లేరు అధ్యక్ష. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, వ్యవసాయం ఇవన్నీ పక్కన పెడితే విద్యా విధానంలోకి వచ్చేటప్పటికి అధ్యక్ష వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అధ్యక్ష. అసలు సాఫ్ట్వేర్ పితామోహం మేము, సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది మేము ఈ రాష్ట్రంలోకి అని చెప్తున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. ఈరోజు ప్రపంచంతో పోటీ పడాలి. వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుగు మీడియంలో ఉందా? గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం అమలు చేశారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా ఆ రోజు విద్యార్థులను తీర్చిదిద్దడానికి LKG నుంచే ప్రణాళికలు చేశారు.